గతించినటువంటి కాలంలో సంభవించబోయేటటువంటి భయంకరమైనటువంటి యుద్ధాన్ని గూర్చి నేను మీకు జ్ఞాపకం చేశాను. అదేమిటంటే హర్మెగెద్దోను అనేటటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో భూరాజులందరూ దరిదాపుగా పాలుపంపులు పొందుతారు. వారందరితో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సంఘంతో కూడా భూమి మీదకి వచ్చి హర్మెగెద్దోను అనేటటువంటి ప్రదేశంలో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో భూరాజులందరూ కూడా హతులైపోతారు. ప్రియులారా, వారి యొక్క మాంసాన్ని తినటానికి భూమి మీద ఉన్నటువంటి పక్షులన్నిటిని కూడా ఆహ్వానించబడతాయని, వాటికి ఒక గొప్ప విందు చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకున్నాం. అప్పుడు అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, క్రూర మృగం అనబడినటువంటి అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, మహాఘట సర్పం ఉందే, ఆ ఘట సర్పం, ఈ మూడు కూడా బంధించబడతాయి. అగ్నిగంధకాలతో మండే గుండంలో క్రూర మృగము అలాగే అబద్ధ ప్రవక్త వేయబడితే ఒక భయంకరమైనటువంటి అగాధంలో ఈ సాతానుడు లేదా ఆది సర్పము, మహాఘట సర్పం వేయబడతాడు. ఇలాగున వాడిని మూసివేసి ఉంచేస్తారని, వాడు బయటికి రావటానికి ఇక వీలు ఉండదని, అప్పుడే 1000 ఏండ్ల పరిపాలన ఆరంభమవుద్దని మనం రాత్రి కాలంలో ఒక మాట గుర్తు చేసుకున్నాం. అయితే ప్రియులారా, ఈ 1000 ఏండ్ల పరిపాలన అనేది ఎక్కడ జరుగుద్ది? ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఉండేటటువంటి ప్రజలెవరు, పాలకులెవరు, 1000 ఏండ్ల పరిపాలన ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా దేవుని వాక్యమే మనకి స్పష్టంగా చెప్పింది. మనం దేవుని వాక్యాన్ని చదవగలిగితే దేవుని వాక్యంలో ఈ విషయాలు మనకు స్పష్టంగా తెలియపరచబడతాయి. మీరు చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూస్తే, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము అని దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. ప్రియులారా, దైవ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అంతటా సింహాసనాలు వేయబడిని, దాని మీద ఆసీనులై ఉండటానికి, విమర్శ చేయటానికి దేవుడు కొంతమందికి అధికారం ఇచ్చారట. ఆ అధికారం పొందినటువంటి వారు ఎవరు అని ఆలోచన చేస్తే, క్రూర మృగమునకైనా దాని ప్రతిమకైనా నమస్కారము చేయక, నొసళ్ళ యందు కానీ కుడి చేతి మీద కానీ ముద్ర వేయించుకొనని వారిని, అంత మాత్రమే కాదు, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం, దేవుని వాక్యము నిమిత్తం శిరచ్ఛేదనము చేయబడినటువంటి ఆత్మలను చూశాను. వారు బ్రతికిన వారై యేసు ప్రభువారితో కూడా రాజ్యము చేశారు ఆ 1000 సంవత్సరాలు అని ఉంది.
ప్రభువారు ప్రధానమైనటువంటి పరిపాలకుడుగా ఉండగా ఆయనతో కలిసి ఆయన క్యాబినెట్లో ఉండి పరిపాలన చేసేటటువంటి వారు ఎవరు అంటే, ఇదిగో అపవాది యొక్క ముద్రను వేయించుకొనని వారు, దేవుని వాక్యము నిమిత్తము తాము ప్రభువును గూర్చిచ్చిన సాక్ష్యము నిమిత్తం హతసాక్షులయ్యారే వారు. ప్రియులారా, హతసాక్షులకి ఎంత గొప్ప ధన్యత ఉంటుందో మీరు ఆలోచించండి. హతసాక్షులు అవ్వటం అనేది ఎంత మహద్భాగ్యమో. ఒకవేళ ఈ లోకంలో వారు వారి ప్రాణాన్ని కూడా పోగొట్టుకుని బహుశ్రమల పాలు అయితే అవుతారేమో కానీ, క్షణికమైనటువంటి ఆ శ్రమను వారు అనుభవించి వారు ఎంత మహాభాగ్యం పొందుతారో. ఇంతకుముందు నేను కొంతమంది హతసాక్షులను గురించి జ్ఞాపకం చేశాను. వారిని బెదిరిస్తూ చంపేస్తామంటూ ఉంటుంటే వాళ్ళు ఏమన్నారు చూసారా, బాబు ఆ పనేదో కాస్త తొందరగా చేయండి అయ్యా, కాలుష్యం చేయబాకండి, నేను తొందరగా వెళ్ళిపోయి నా ప్రభువుతో ఉండాలనుకుంటున్నాను, ఇంకా ఆలస్యం చేస్తున్నారేంటి అన్నటువంటి భక్తులు కూడా ఉన్నారు. ఎందుకోసమంటే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడితే, హతసాక్షులుగా మారితే వారికి ఎలాంటి గొప్ప ఆధిక్యత ఉందో దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారు తెలుసుకున్నారు కనుక దాని కొరకు వారు ఆశపడేటటువంటి వారుగా ఉన్నారు. సరే, ప్రభుత్వం చేసేటటువంటి వారు వీరైతే మరి ప్రజలెవరు అంటే మీరు గమనించండి. ముద్రల కాలంలో చాలామంది చనిపోతారు. తర్వాత బూరల కాలంలో మరికొంతమంది చనిపోతారు. ప్రియులారా, హర్మగెద్దోను అనేటటువంటి యుద్ధ కాలంలో చాలామంది చనిపోతారు. దానికి ముందు పాత్రలు కుమ్మరించబడినాయి కదా, ఆ పాత్రలు కుమ్మరించబడినటువంటి టైంలో కూడా చాలా రకాలైనటువంటి తెగుళ్ళు వచ్చినాయి. ఆ తెగుళ్ళ చేత కూడా అనేక మంది చనిపోతారు. ఈ భూమి మీద ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా మొత్తంలో ఎక్కువ భాగం చనిపోతారు. ఎంతో కొంత భాగం మిగిలి ఉంటారు, కొంత శేషం అనేది మిగిలి ఉంటారు. వారు ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ప్రజలుగా ఉంటారు. అప్పుడు వారి యొక్క దేహాలు ఏమిటంటే వారికి ఇంకా ఏ మార్పు రాదు. అంటే వారి దేహాలు మహిమ దేహాలు కావు, వారి దేహాలు పరిశుద్ధమైనటువంటి దేహాలు కూడా కావు. వారు ఎలాగైతే ఉన్నారో అలాగే వారు 1000 ఏండ్ల పరిపాలనలో ప్రజలుగా ఉంటారు. ప్రియులారా, మరి అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, యెషయా గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగానే మన కొరకు ఆ విషయాలను రాయించి ఉంచారు. దేవుని వాక్యం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఈ మాట మనం చూడొచ్చు. 6వ వచనం, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు పెంచబడినటువంటి కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు.
సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, అప్పటి కాలంలో ఉన్నటువంటి క్రూర మృగాలు ఎలా ఉంటాయి అంటే అవి కూడా చాలా సాధు జీవులలాగా, సాధు జంతువులలాగా ఉంటాయి. తోడేలేంటి, చిరతపులేంటి, నాగుపాములేంటి, మిడునాగులేంటి, ఇంకా ఎలుగులేంటి, ఇప్పుడు ఏవైతే మృగ స్వభావం కలిగి ఉన్నాయో అవన్నీ కూడా సాధు స్వభావం ధరించుకుంటాయి. మనుషులు, పశువులు, మృగాలు, చిన్నపిల్లలు అన్నీ ప్రశాంతంగా బ్రతుకుతాయి. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. ఇంకా మనం దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో ఈ మాట మనం గుర్తు చేసుకోవచ్చు. 65వ అధ్యాయం, దేవుని వాక్యంలో నుండి 65వ అధ్యాయం చూడండి. దైవ గ్రంథంలో 20వ వచనం, అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరాల వయసు గలవారై చనిపోతారు, పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరాలు బ్రతుకుతారు. ప్రియులారా, మీరు దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నారు కదా. అక్కడ కొద్ది దినాలే బ్రతికేటటువంటి శిశువులు ఉండరట. అంటే శిశు మరణాలు దరిదాపుగా ఉండవు. కాలము నిండని ముసలివారు ఉండరు. అంటే ప్రతి ముసలివాడు కూడా నిండు వృద్ధాప్యం వరకు బ్రతుకుతాడు. బాలుడు అనేటటువంటి వాడు ఎవడైనా సరే ఉన్నాడు అంటే వాడు కనీసం 100 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోతాడు. 100 సంవత్సరాల లోపు మరణం అనేది వారి దరిదాపుల్లోనికి రాదు. ఎప్పుడిది? 1000 ఏండ్ల పరిపాలన కాలమప్పుడు. పాపాత్ముడు శాపగ్రస్తుడు కూడా 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. జనులు ఇండ్లు కట్టించుకుని వాటిలో కాపురం ఉంటారు. ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములను అనుభవిస్తారు. వారు కట్టుకున్నటువంటి ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. నా జనుల ఆయుష్యము వృక్ష ఆయుష్యమంత అగును. నేను ఏర్పరచుకున్నటువంటి వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి అక్షరాల ఇలాగే జరుగుతాయి. ఈ మర్మాలేమి కాదు. మనం వీటిని విప్పి వీటికి పెద్ద భాష్యం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. 23వ వచనంలోకి వద్దాం. వారు వృధాగా ప్రయాసపడరు. వృధాగా ప్రయాసపడరు. ఇప్పుడు చాలామంది ప్రయాస వృధా అయిపోతుంది. కానీ వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. అంటే పిల్లలను కంటారు. ఏమండి? పిల్లల్ని కంటారు. పిల్లల్ని కంటారు అంటే అర్థం ఏంటి? ఎలాగంటారు పిల్లల్ని? పెళ్ళిళ్ళు జరుగుతాయి, పిల్లల్ని కూడా వాళ్ళు కంటారు. అయితే ఆ పిల్లల యొక్క స్థితి ఏమిటని మనం ఆలోచన చేస్తే, ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై వారు పిల్లలను కనరు. అంటే పుట్టినటువంటి ఏ బిడ్డకు కూడా అకస్మాత్తుగా వచ్చేటటువంటి వ్యాధి కానీ, అకస్మాత్తుగా వచ్చేటటువంటి మరణం కానీ, అకస్మాత్తుగా కలిగేటటువంటి ప్రమాదం కానీ జరగదు. అలాంటి వాటిని బట్టి ఆ బిడ్డలు చనిపోరు. ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకు
వారు పిల్లలను కనరు. అంటే ఆ పుట్టిన బిడ్డలకు ఆకస్మికంగా వచ్చేటటువంటి అపాయం కానీ, విపత్తు కానీ, తొందర కానీ ఏమీ జరగదు. వారు చాలా చక్కగా పుడతారు, దేదీప్యమానంగా పెరుగుతారు, దీర్ఘాయుష్షు కలిగి వాళ్ళు బ్రతుకుతారు. సుమారు ఎంత లేదనుకున్న 100 సంవత్సరాలు తక్కువ ఎవరో బ్రతకరో అంత ఆయుష్కాలాన్ని దేవుడు వారికి ఇస్తూ ఉంటాడు. ఈ 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఇంకా మృగాలు హాని చెయ్యవు. అలాగే మనుషుల యొక్క జీవన విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇంకా పరిపాలన చేసేటటువంటి పాలకులు ఎవరు అంటే రాజకీయ నాయకులు కాదు కదా, మనం ఓట్లేస్తే గెలిచేటటువంటి వారు కాదు కదా, వాగ్దానాలు చేసి మన చేత ఓట్లు వేయించుకునేటటువంటి వారు కదా కాదు కదా. సాక్షాత్తు నీతిమంతుడైనటువంటి ప్రభువే, దేవాది దేవుడే పరిపాలకుడుగా ఉంటే ఆయన కొరకు హతసాక్షులైపోయినటువంటి వారు ఆయన కింద క్యాబినెట్ వరుసల్లో ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరూ సత్యమునకు స్తంభములుగా నీతిమంతమైనటువంటి పాలన అందిస్తూ ఉంటే ఎక్కడ కూడా లంచగొండితనం, ప్రస్తుతం సమాజంలో మనం చూస్తున్నటువంటి దోపిడీ, దౌర్జన్యం, లంచగొండితనం, అరాచకం ఇలాంటివి అసలు ఏమీ జరగటానికి వీల్లేదు. నీతి పాలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన కాలంలో జరిగిస్తారు. ప్రజలు బహుగా వర్ధిల్లుతారు, ప్రజలు బహుగా వర్ధిల్లుతారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇదిగో ఈ పరిస్థితులన్నిటినీ చూసినటువంటి అనేక మంది ఏ పరిస్థితులు, ఈ ముద్రలు చూసినటువంటి వారు, బోరలు మోగినప్పుడు చూసినటువంటి వారు, పాత్రలు కుమ్మరించబడినప్పుడు చూసినటువంటి వారు, హర్మగెద్దోను యుద్ధం ద్వారా నశించిపోయినటువంటి విషయాలు, చరిత్ర తెలిసినటువంటి ఎంతోమంది ఈ కాలంలో బ్రతుకుతారు. బ్రతికిన తరువాత కొద్ది కాలానికి వాళ్ళు కూడా చచ్చిపోతారు. కానీ వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలు 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 అతి త్వరగానే వీళ్ళు బహుగా విస్తరిస్తారు. ఎందుకంటే మరణాల సంఖ్య తక్కువైపోయింది, ప్రమాదాలు అనేవి జరిగేటటువంటి పరిస్థితులు లేవు, లోకమంతా ఎంతో నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పెద్దవారు అవుతారు, వారు పిల్లలను కంటారు, వారి పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు. ఇలాగూ వారి వంశం అనేది ఇంకా జనసాంద్రతను విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అక్కడ ఏ విధమైనటువంటి హాని కలగదని 25వ వచనంలో కూడా మనం చదువుకుంటాం. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినా నాశనమైన చేయకుండును అని యెహోవా సెలవిస్తున్నాడు అన్నాడు. ప్రియులారా, ఒక రకంగా చెప్పాలంటే అది ఒక మహిమ ప్రపంచంలాగానే ఉంటుంది. ఏదేను అనుభవం, ఉల్లాసమైనటువంటి అనుభవాన్ని ప్రజలు అనుభవిస్తారు. ఎంత ఆనందమో, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇలాగూ వాళ్ళు సంతోషంగా ఆనందంగా అపాయం అనేది తెలియకోకుండా, శ్రమ అనేది తెలియకోకుండా, కష్టం అనేది తెలియకోకుండా వాళ్ళు చక్కగా ఒక నీతిమంతుడైనటువంటి రారాజు యొక్క పాలనలో వారి కాలాన్ని గడుపుతూ ఉండగా, చూస్తూ ఉండగానే 1000 ఏండ్ల కాలం అయిపోతుంది. 1000 ఏండ్ల కాలం అయిపోగానే జరిగేది ఏమిటి అంటే, మనం మరలా తిరిగి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములోనికి వద్దాం. మీరు దయచేసి గమనించండి. అక్కడ 1000 ఏండ్ల పరిపాలన కాలంలో చక్కగా పుట్టేటటువంటి వారు, పెరిగేటటువంటి వారు, విస్తరించేటటువంటి వారు ఎక్కువ అవుతారు. కానీ మరణాల సంఖ్య మాత్రమే తక్కువ అవుతుంది. చాలా తక్కువ మరణాలు అనేవి ఉంటాయి. వృద్ధులు సహితం చక్కని ఆయుష్ కలిగి, వృక్షాయుష్యమంత ఆయుష్ కలిగి పిల్లలను చూస్తూ వారి కాలాన్ని గడిపేస్తూ ఉంటారు. ఇలాగూ వాళ్ళు ఆనందంగా ఈ కాలం గడుపుతుండగా 1000 సంవత్సరాలు తెలియకోకుండానే జరిగిపోతాయి.
తెలియకోకుండానే ఈ 1000 సంవత్సరాల కాలం పాటు అయిపోతుంది. 1000 సంవత్సరాలు గడిచిన తరువాత ఏమి జరుగుద్దని మనం దేవుని వాక్యం చదివాం. 20వ అధ్యాయం 3వ వచనంలో ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశారు గనక. మోసం చేసేటటువంటి వాడు, దేవునికి వ్యతిరేకంగా ప్రజల యొక్క మనసును త్రిప్పేటటువంటి వాడు లేడు గనక ప్రజలు చాలా సాఫ్ట్గా ఉంటారు. చాలా ప్రశాంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అపవాది లేడు, వాడి కుయుక్తి లేదు, మోసం లేదు, వాడు చేసేటటువంటి అరాచకాలు ఏవి కూడా ప్రజలకి తెలియదు. ప్రపంచం అంతా చాలా ప్రశాంతంగా ఉన్న కాలంలో 1000 సంవత్సరాలు గడిచిపోతాయి. 1000 సంవత్సరాలు గడిచిన పిమ్మట ఏం జరుగుద్ది అంటే 3వ వచనం, అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను అని 20వ అధ్యాయము 3వ వచనం. కొంచెము కాలము అతడు విడిచిపెట్టబడాలి అని ఉంది. 7వ వచనం చూడండి, 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ఏమంటే 1000 సంవత్సరాలు అయిన తరువాత మరొక్కసారి దేవుడు వానిని విడిచిపెడతాడు. విడిచిపెట్టినప్పుడు ఏం చేస్తాడంటే 8వ వచనం, భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. ప్రియులారా, ఈ కుట్రదారుడు, మోసగాడు, అవిధేయుడు ఆరంభము నుంచి దేవునితో పోరాటానికి దిగినటువంటి వాడు, ఏ విధము చేతనైనా దేవుణ్ణి ఓడించాలి అనేటటువంటి తపన తాపత్రయం కలిగినటువంటి వాడు ఎన్నిసార్లు ఓడిపోయినా, భూమి మీద ఓడిపోయినా, పరలోకంలో ఓడిపోయినా, ఎన్నిసార్లు వాడి శిరస్సును చితక తొక్కినా ఇంకా వాడొక శిఖండిలాగా ఏ విధము చేతనైనా, ఏ ప్రయత్నం చేసైనా సరే దేవాది దేవునితో యుద్ధం చేయాలి, ఓడించాలి అనే అవకాశాన్ని వెదుగుతూ ఉన్నాడు. మరొక్క అవకాశం దేవుడే వాడికి ఇచ్చాడు. ఏమంటే, అగాధములో మూసివేయబడినటువంటి వాడిని తెరిస్తే వాడు మళ్ళా తిరిగి భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు చూసారా? భూమి నలుదిశల యందుండు జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేస్తాడు, బయలుదేరదీస్తాడని దేవుని వాక్యం. ప్రియులారా, మీరు ఆలోచించండి. ఇప్పటిదాకా వాళ్ళు ఏ పరిపాలనలో ఉన్నారంటే నీతి పరిపాలన ఉన్నారు. పరిపాలకుడు ఎవడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుల పరిపాలన ఉన్నారు. వాళ్ళకి ఏమి తక్కువైందంటే ఏమి తక్కువ కాలేదు. వాళ్ళు ఎక్కడైనా అన్యాయం చూశారా, అక్రమం చూశారా, దుర్నీతి చూశారంటే ఎక్కడ ఎప్పుడు ఏమీ చూడలేదు. మరి పరిపాలనలో సుఖం, సంతోషం, సౌఖ్యం అన్నీ ఉన్నాయంటే సమృద్ధిగా ఉన్నాయి. ఎక్కడ ఏ లోపం లేదు, బాగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ ప్రజల దగ్గరికి ఎప్పుడైతే ఈ దుష్టుడు, ఈ కుయుక్తిపరుడు వచ్చాడో వాడి స్వభావాన్ని బట్టి మళ్ళా తిరిగి వాడి అబద్ధాలు ప్రారంభిస్తాడు. వాడి మాటలు ప్రజలు నమ్ముతారు. ఎందుకోసమంటే వాడి స్వభావమే అది. ఎలాంటి స్వభావం అంటే ప్రజలను నమ్మించగలిగినటువంటి స్వభావం. వాడి మాట నమ్ముతాడు. ఆది నుంచి వాడు నరహంతకుడై ఉన్నాడని, వాడు అబద్ధం ఆడతాడని, అబద్ధం ఆడేటప్పుడు వాడి యొక్క సహజ స్వరూపం అనేది మనుషులు గమనిస్తారని, వాడి స్వభావాన్ని బట్టి అబద్ధం ఆడతాడని, వాడు అబద్ధం ఆడితే నిజం కంటే ఘనంగా ఉంటుందని, వాడు అబద్ధికుడు మాత్రమే కాదు
అబద్ధానికి జనకుడు, తండ్రి కూడా వాడే. కాబట్టి ప్రియులారా, భక్తిపరులను ఇప్పటికీ ఎంతోమందిని మోసం చేసినటువంటి వాడు, ఇదిగో ఇక్కడున్నటువంటి ఈ జనాంగమును కూడా వాడు మోసము చేస్తాడు. ఏంటి, దేవుడు ఆదాముని కలుగు చేసిన తర్వాత, హవ్వను తోడుగా ఇచ్చిన తర్వాత, వాళ్ళిద్దరు ఎంతో ప్రశాంతంగా ఏదేను తోటలో గడుపుతూ ఉన్నప్పుడు, ఇంకా మూడవ పర్సన్తో వాళ్ళకి పరిచయమే లేనప్పుడు, ప్రతి చల్లపూట్ల దేవునితో కలుసుకుని బాగా సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉన్నప్పుడు అక్కడ కూడా వాళ్ళకి ఏ హాని కలగలేదు కదా. అక్కడ సింహాలున్నాయి, ఎలుకబంట్లున్నాయి, మనం చూస్తున్నటువంటి మృగాలను అక్కడ ఉన్నాయి. ఎక్కడ హాని చేసే స్వభావం వాళ్ళకి లేదు, వాటికి లేదు. కాబట్టి అపాయం అనేది ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటి అద్భుతమైన పాలనలో, సహవాసంలో, సన్నిధిలో ప్రభుతో ఉన్నటువంటి హవ్వను, ఆదామును మోసపరచినటువంటి వాడు. 3వ అధ్యాయం చదువుతాం. సర్పము భూజంతువులన్నిటిలో యుక్తి గలదై ఉంది. ఆ యుక్తి చేత హవ్వను మోసపరిచాడు కదా. అలాగూ మరొక్కసారి వాడు తన భయంకరమైనటువంటి శక్తియుక్తులను ఉపయోగించుకుని 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో కూడా ఏం చేస్తాడు, ప్రజలను మోసం చేస్తాడు. ప్రజలు వాడి మాయలో పడిపోతారు, వాడి మోసంలో పడిపోతారు. ప్రభు యొక్క పాలన వాళ్ళు మర్చిపోతారు. ఆ నీతివంతమైన పరిస్థితులన్నీ కూడా మర్చిపోతారు. ఎందుకోసమంటే దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట చెప్పాడు. ఇచ్చకపు 11వ అధ్యాయం 32వ వచనం మనం చూస్తే, ఇచ్చకపు మాటలను చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వాడు వశపరుచుకుంటాడు అని ఉంది. కాబట్టి ఇచ్చకపు మాటలు చెప్తాడు వాడు. ఏమంటే, ఇంతకుముందు చాలాసార్లు వాడు తన ఇలాంటి కుయుక్తి చేతే రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు కాదు. మరొకసారి ప్రజల్ని ఇదే తరహాలో మోసం చేస్తాడండి. మోసం చేస్తే వాడి మోసంలో పడిపోయి ప్రజలందరూ కూడా, భూరాజులు ఉండలేని ప్రజలందరూ కూడా విస్తారమైనటువంటి ఇసుక రేణువులంత విస్తారంగా మళ్ళీ దేవునితో యుద్ధం చేయటానికి వాళ్ళు పూనుకుంటారట. 9వ వచనం చూడండి. ప్రియమైన పట్టణమును, ఏంటా పట్టణం? యెరూషలేము అనే పట్టణం. దేవుని యొక్క సింహాసనం అని రాయబడి ఉందే, ఆ సింహాసనం అనబడినటువంటి పట్టణం, ప్రియమైనటువంటి పట్టణమును ముట్టడి వేయగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణం మీద ముట్టడి వేసినప్పుడు ఏం జరుగుద్దంటే, అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది. ఈసారి ఆయన ఏమో యుద్ధం చేయాల్సిన అవసరం ఏమి లేదు, పరిశుద్ధులు కూడా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. భయంకరమైనటువంటి అగ్ని, దేవుని వాక్యలో మీరు ఆ మాట చదువుతారు కదా, ఆ పరలోకములో నుండి అనే చోట 3 అనేటటువంటి ఆ మూల భాషలో ఒక మంచి మాట రాశారు. దేవుని యొద్ద నుండి భయంకరమైనటువంటి అగ్ని వచ్చి, ఇదిగో ఎవరెవరైతే దేవునికి విరోధంగా పూనుకున్నారో, ఆ యుద్ధం చేయటానికి వాడి మాట విని రెచ్చిపోయారో, వాళ్ళందరూ కూడా నశించిపోతారు, కాలిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఏం జరుగుద్ది అంటే, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకాలు కలిగినటువంటి గుండములో పడవేయబడ్డాడు. అచ్చట ఆ మృగమును, ఆ క్రూరముగము, అబద్ధ ప్రవక్త కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళ గతేమిటయ్యా బాబు అంటే, వారు యుగయుగాలు రాత్రింబవళ్ళు బాధించబడుతూ ఉంటారు. ఇంకా పొరపాటును కూడా వాళ్ళ బయటకు వచ్చేది లేదు, కృప చూపించేది లేదు, విడిపించబడేది లేదు. ఇక వాళ్ళ శాశ్వత కాలం సాతానుడు అక్కడే ఉంటాడు, క్రూరముగు అబద్ధ క్రీస్తు అక్కడే ఉంటాడు,
అబద్ధ ప్రవక్త అక్కడే ఉంటాడు. వాడి మాట వినినటువంటి దూతలు అక్కడే ఉంటారు. వాడి మాట విన్నటువంటి ప్రజలు కూడా అదే భయంకరమైనటువంటి నరకాగ్నిలో యుగయుగాలు 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 ఉంటారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తదుపరి ఈ భూమి ఆకాశం కూడా నశించిపోతుంది. 1000 ఏళ్ల పరిపాలన తరువాత ఈ భూమి ఆకాశం కూడా గతించిపోతుంది. పేతురు గారు రాశాడు కదా, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు కాదు సుమా, ఆయన రెండవసారి వచ్చినప్పుడు కాదు సుమా, 1000 ఏళ్ల పరిపాలన తరువాత జరిగేటటువంటి కార్యక్రమం అది. పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. ఇక అప్పుడు భూమి ఉండదు, ఆకాశం ఉండదు, గాలి ఉండదు, నీరుండదు, నిప్పుండదు. ఈ పంచభూతాలన్నీ కూడా అంతటా క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి నేను చూశాను. మొదటి ఆకాశము, మొదటి భూమి గతించిపోయింది, సముద్రము ఇక లేదు. ప్రియులారా, ఇంకా లేనిదేంటో తెలుసా మీకు? ఆ మహిమ కలిగినటువంటి పరలోకంలో, మహిమ కలిగినటువంటి పరలోకంలో సముద్రము లేదట. ఇంకా 4వ వచనం మీరు చూడండి, 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. 2వది, దుఃఖమైన, ఏడ్పైన, వేదనైనా ఇక ఉండదు. ఉండనటువంటివి ఇవి. దేవుని వాక్యలో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి మీరు ఆ మాట కూడా చదవండి. పరిశుద్ధ గ్రంథంలో 22వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనం చూడండి. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు అన్నాడు. తర్వాత 24వ వచనం, 21వ అధ్యాయం 24వ వచనం చూస్తే 25వ వచనం చూడండి. అక్కడ రాత్రి లేదు, రాత్రి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఉన్నది ఏంటంటే సముద్రము ఇక లేదు. 2వది, మరణం ఇక లేదు. దుఃఖమైనా, ఏడ్పైనా, వేదనైనా లేదు. రాత్రి లేదు. ఒక్క మాట చెప్పాలంటే శాపగ్రస్తమైనది ఏదీ లేదు అక్కడ. మరి అక్కడ ఉండేది ఏంటి? ఆ మహిమ కలిగినటువంటి నిత్యరాజ్యంలో, పరలోకంలో ఉండేది ఏమిటంటే ఇంకా మర్మమేమి కాదు కానీ 21వ అధ్యాయం 22వ అధ్యాయం మీరు చదవండి. చదివితే అక్కడంతా మహిమతో 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 నిండినటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచం. అది పరలోక రాజ్యం. దాన్ని వర్ణించటం మనుషులకు ఉన్నటువంటి జ్ఞానం కానీ, మనుషులకు ఉన్నటువంటి తెలివితేటలు కానీ, వాళ్ళ కవిత్వం కానీ చేత కాదు. కానీ ప్రియులారా, అలాంటి మహిమ కలిగినటువంటి ప్రపంచం, పరలోక ప్రపంచం, పరలోక రాజ్యం. 2 స్థానాలు ఉంటాయి. ఇక తరువాత 1 పరలోకం, ప్రభు ఉంటాడు. ప్రభుతో కూడా ఆయన ప్రియమైనటువంటి భార్య సంఘం ఉంటుంది. ఆయన నీతి కలిగినటువంటి పాలనలో ఎంతో సంతోషం, ఆనందం, యుగయుగాలు ప్రభుని ఆరాధన చేసుకుంటూ ఆ మహిమ కలిగిన సామ్రాజ్యంలో వారు సంచరిస్తూ ఉంటారు. 2వది ఏముంటుందో తెలుసా? అగ్ని గంధకాలతో మండేటటువంటి గుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ బాధ సంబంధమైనటువంటి పొగ యుగయుగాలు అలాగూ లేస్తానే ఉంటుంది. అక్కడెవరు ఉంటారయ్యా అంటే మీరు గమనిస్తున్నారు కదా, అక్కడ సాతానుడు ఉంటాడు, మహాఘట సర్పం. ఇంతకాలం ప్రపంచాన్ని మోసం చేసి వాడి యుక్తి చేత, వాడి కుయుక్తి చేత కుట్రలు పన్ని ఇచ్చక మాటలు చెప్పి దేవుని సృష్టిని పాడు చేసి, లోకాన్ని అడవిగా మార్చి, మానవులు మృగాలుగా చేసి వాడి ఇష్టాలన్నీ నెరవేర్చుకున్నాడే.
వాడికి అవకాశం దొరికినప్పుడల్లా ప్రజలను పాడు చేసి ప్రభువుకి వ్యతిరేకంగా తిప్పి ఆయనతో యుద్ధం చేయటానికి వాడిని పురికొల్పారే ప్రియులారా. ఆ ఘటసర్పమే కానీ వాడి కుమారుడైనటువంటి అంతిమ అబద్ధ క్రీస్తు ఉన్నాడే, క్రూర మృగము వాడు కానీ వాడిని ప్రజలకు పరిచయం చేసి ప్రజల చేత ఒప్పించినటువంటి వాడున్నాడే అబద్ధ క్రీస్తు వాడు. వీళ్ళందరూ ఎక్కడుంటారంటే అగ్నిగంధకాలతో మండే గుండంలో ఉంటారు. ఆ తరువాత వాడి మాట విని పడిపోయినటువంటి దేవదూతల గతి కూడా అక్కడే ఉంటుంది. వారి స్థలం కూడా అదే. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో మనం చదువుకుంటాం కదా 25వ అధ్యాయంలో, నా తండ్రి చేత శపించబడిన వారులారా, ఇదిగో సాతానుకు వాని దూతలకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలం ఉందే, ఆ స్థలంలోనికి మీరు పొండని ఇదిగో దేవునిని ఎరగనటువంటి వారందరికీ దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. ప్రియులారా, మీరు ఈ ఆఖరి మాటలు గట్టిగా వినాలి. కడబోర భోగినప్పుడు సంఘం మధ్యాకాశంలోకి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు హర్మిగెద్దు యుద్ధం అప్పుడు ఆయన సంఘంతో కూడా వచ్చి వాళ్ళని సంహరిస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కొరకు హతసాక్షులైనటువంటి వారు ఈ భూమిని ఏల్తారు. అప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషంగా వర్ధిల్లుతారు. ఇక్కడ ఒక మాట గమనించాలి. పాపాత్ములైనటువంటి వారు చనిపోయారే, లోకం పుట్టింది మొదలుకొని వారు ఇంకా బ్రతకలేదు. వాళ్ళు ఎప్పుడు బ్రతుకుతారంటే వాళ్ళు బ్రతికేటటువంటి పునరుద్ధానమే తీర్పు పునరుద్ధానం. ఆ తీర్పు పునరుద్ధానం ఎప్పుడయ్యంటే ఇదిగో 1000 సంవత్సరాలు గతించిన తరువాత, 1000 సంవత్సరాలు గతించిన తరువాతే వాళ్ళు బ్రతుకుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి పునరుద్ధానం ఎప్పుడు జరుగుద్ది? ఆ తీర్పు పునరుద్ధానం, ఆఖరి పునరుద్ధానం, చివరి పునరుద్ధానం ఎప్పుడు జరుగుద్దంటే మొట్టమొదటి పునరుద్ధానమేమో 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరుగుద్ది, కడబోర మోగినప్పుడు జరుగుద్ది. 1000 సంవత్సరాలు గతించిన తరువాత తీర్పు పునరుద్ధానం అనేది జరుగుద్ది. కాబట్టి 2 పునరుద్ధానాలు ఉన్నాయి. నీవు ఏ పునరుద్ధానంలో ఉండటం మంచిదంటే మొదటి పునరుద్ధానమందు పాలు పంపులు కలిగినటువంటి వారు ధన్యులు. ఈ చక్కని అనుభవాలన్నీ కూడా వాళ్ళు పొందుతారు. ఆ తర్వాత నేను లేస్తాను లేంటంటే ఇంక 2వ పునరుద్ధానంలో ఎప్పుడు లేస్తావు నీవు అంటే 2వ పునరుద్ధానంలో నీతిమంతులు లేచే అవకాశం లేదు. అది తీర్పు పునరుద్ధానం. వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళు సరాసరి ఎక్కడికి వెళ్తారంటే 11వ వచనం మీరు చూడండి, 20వ అధ్యాయం. మరియు ధవళమైన మహాసింహాసనం దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సమ్ముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయారు. గొప్పవారేంటి కొద్దివారేంటి మృతులైనటువంటి వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలిచి ఉన్నాడు. ఆ సింహాసనం ఎదుట నిలిచి ఉన్నారు. ఎవరి పేరు జీవగ్రంథంలో ఉండదో వారు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు. మీరు గమనించాలి, సంఘం ఎత్తబడిన తరువాత కూడా వాళ్ళు మొట్టమొదట న్యాయ సింహాసనం దగ్గర నిలబడ్డారు, న్యాయపీఠము దగ్గర నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు వాళ్ళంటే వారి విశ్వాస జీవితానికి తగినట్టుగా మెప్పు మహిమ ఘనత పొందటానికి నిలబడ్డారు. తీర్పు పునరుద్ధానంలో లేచినటువంటి భక్తిహీనులందరూ కూడా లేచి నిలబడ్డారు. ఎక్కడ నిలబడ్డారంటే న్యాయ పీఠం దగ్గర, ధవళ సింహాసనం దగ్గర వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు ఎందుకు నిలబడ్డారంటే వాళ్ళ పాపపు క్రియలకు తగినటువంటి శిక్ష పొందటానికి. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అందరూ నేరస్తులే, జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులే. ఎందుకు వెళ్ళారయ్యా బాబు అంటే నేరం చేశారు, వెళ్ళారు. కానీ
జడ్జి గారు వాడికి నంబర్ ఇచ్చినా, వాడు ఖైదీ అని వాడికి పేరు పెట్టినా, వాడికి విధించేటటువంటి శిక్ష మాత్రం ఒకటిగా ఉండదు. ఎందుకోసమంటే వాడు చేసినటువంటి పాపమునకు, లేకపోతే దుష్ట కార్యములకు, దుర్మార్గపు పనులకు ప్రతిగా వాడికి జడ్జిమెంట్ ఉంటుంది. ఖైదీ అనే పేరే ఉంటుంది, కానీ చిన్న చిన్న నేరాలు చేసేవాడికి కొద్ది కొద్ది శిక్షలు ఉంటాయి, పెద్ద పెద్ద నేరాలు చేసేవాడికి పెద్ద పెద్ద శిక్షలు ఉంటాయి. వాడిని ఉంచే స్థలం వేరు, వాడికి పెట్టే భోజనం వేరు, వాడికి వేసేటటువంటి పనిష్మెంట్స్ కూడా వేరుగా ఉంటాయి, శిక్ష కాలం కూడా వేరుగానే ఉంటుంది. అలాగే ప్రియులారా, ఈ భయంకరమైనటువంటి అగ్నిలో వీరి క్రియలకు తగినట్టుగా వీరు భయంకరమైనటువంటి శిక్షను పొందటం కోసం దేవుని యొక్క ధవళ సింహాసనం దగ్గరికి వెళ్తారు. ఆ సింహాసనం దగ్గర వీళ్ళు ఎంతకాలం ఎంత భయంకరమైనటువంటి శిక్షను అనుభవించాలో అది తీసుకుని వాళ్ళు షూర్మంటూ ఏడ్చుకుంటూ వారి మోసాన్ని బట్టి, లేదా వారు చేసిన దుష్టకార్యాలను బట్టి పశ్చాత్తాపడుతూ నరకాగ్నిలో వారి కాలాన్ని గడపాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమీప భవిష్యత్తు ఇలా సంభవించిపోతుంది. నేను ఒక మాట మిమ్మల్ని ప్రేమతో బ్రతిమాలుతూ మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, మొదటి పునరుద్ధానమందు పాలు పంపులు కలిగి ఉండటం నీకు ధన్యత. నీవు ఆ పునరుద్ధానాన్ని పోగొట్టుకున్నావంటే నీ జీవితంలో ఇక మరొక పునరుద్ధానం ఉంది. అది ఎప్పుడంటే 1000 సంవత్సరాలు దాటిన తర్వాత అది తీర్పు పునరుద్ధానం, భక్తిహీనుల పునరుద్ధానం. అక్కడి నుంచి ఎవడూ పరలోకానికి రాడు, అక్కడి నుంచి ఎవడు కూడా నిత్యరాజ్యంలోనికి రాడు. అక్కడి నుంచి వాడు డైరెక్ట్గా నరకానికే వెళ్తాడు. నరకంలో వాడి యొక్క బ్రతుకును తగినట్టుగా శిక్ష పొందటం కొరకు మాత్రమే వెళ్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గమ్యం ఎక్కడ ఉంటుంది? నీ శాశ్వత జీవితకాలం ఎక్కడ గడపాలని నీవు ఆశిస్తూ ఉన్నావు? నా మట్టుకైతే ప్రేమతో నేను ఆశిస్తున్నాను, నేను బ్రతిమలాడుతున్నాను. ఇదిగో ప్రభు నరకం నీ కోసం చేయలేదు, అపవాది కోసం, వాని దూతల కోసం చేశాడు. వాడి మాటలు వింటే నువ్వు నష్టపోతావు, వాడి క్రియల్లో పాలు పంపులు పొందితే నువ్వు నష్టపోతావు. ఆ తర్వాత మోసపోయాను బాబు అని నెత్తి నోరు కొట్టుకొని నీకు ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకోసమే దేవుడు ఈరోజు నీతో ఇంత తేటగా మాట్లాడుతున్నాడు. ఒక్క ప్రశ్నని వేసుకో, నీ గమ్యం ఎక్కడ? నీవెక్కడ ఉంటావు? నీ శాశ్వత కాలం ఈ లోకం కాదు. ఈ లోకంలో ఎంత భక్తుడైనా భక్తిహీనుడైనా చనిపోవాల్సిందే. కొద్ది కాలం బ్రతుకుతాడు, 60 సంవత్సరాలు బ్రతకొచ్చు, 70 సంవత్సరాలు బ్రతకొచ్చు, ఇంకా తక్కువే బ్రతకొచ్చు, కాస్త ఎక్కువైన బ్రతకొచ్చు. కానీ శాశ్వత కాలం బ్రతికే అవకాశం లేదు. కానీ శాశ్వత కాలం బ్రతికేటటువంటి స్థలాలు రెండు ఉన్నాయి. ఒకటి, పరలోకంలోకి వెళ్ళిన వాడు శాశ్వతంగా ఉంటాడు, నరకానికి వెళ్ళినోడు కూడా శాశ్వతంగా ఉంటాడు. ఇక్కడ మహిమలో ఉన్నటువంటి వారు శాశ్వత కాలం ఉంటారు. అక్కడ నరకాగ్నిలోకి వెళ్ళినటువంటి వారు కూడా అగ్ని ఆరేది లేదు, పురుగు చచ్చేది లేదు. ఆ బాధ సంబంధమైనటువంటి పొగ యుగ యుగాలు అలాగ లేస్తుంది. చివరిగా ఒకే ఒక ప్రశ్న ఈ రాత్రి నీ జీవితంలో నీవు కూడా వేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. నీ గమ్యం ఎక్కడ? చక్కని పాట మనం పాడుకుంటూ ఉద్యోగకీర్తన పుస్తకంలో నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవాలి. ఒకసారి మీరు కూడా ఆ పాటను పాడుకోండి. ఒకసారి మీ జీవితంలో కూడా ఒక మంచి తీర్మానం చేసుకోండి. నీ గమ్యం ఎక్కడ ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు, దాని ప్రకారం నీ జీవితాన్ని మలుచుకో. ప్రభు ఇంకా రాలేదు, ఆయన రాకముందే నువ్వింకా మరణం కాలేదు, నువ్వింకా మరణం పొందక మునిపే నీ జీవితంలో ఒక గమ్యాన్ని నువ్వు దేవుని వైపు తిప్పుకోగలిగితే నీవు ధన్యుడు అవుతావు, దీవెనకరమైన వాడు అవుతావు. నీ అంతం ఆశీర్వాదకరంగా, ఆరోగ్యంగా, దీవెనకరంగా ఉంటుంది. ప్రియులారా, ఈ కృప నువ్వు పోగొట్టుకుంటే ఆ తర్వాత నువ్వు ఏడ్చినా ప్రలాపించినా ప్రయోజనం ఏమీ ఉండదు. ఎట్లాగో నరకంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పని అదే. పళ్ళు కొరుకుతారు, ఏడుస్తారు, అయ్యో ఆ బాధను తట్టుకోలేరు.
ఇక్కడ ఏ ఏ రకాలైనటువంటి పాపాలు చేసి సంతోషించారో నరకంలో అలాంటి పాపములను బట్టే వాళ్ళు భయంకరంగా బాధించబడతారు. మరి నువ్వేం తీర్మానం చేసుకుంటావు? ఒకసారి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. కృపను బట్టి నాయన ఎంతవరకు మాతో ఉన్నందుకు, మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ప్రకటన గ్రంథ ధ్యానాలు నాయన మేము చక్కగా ధ్యానించడానికి కృపిచ్చారు కదా, అందుకొరకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నాయన నీ ప్రజలైన వారు ఎవ్వరు కూడా నీ కృప పోగొట్టుకోకుండా సమయం ఉన్నప్పుడే నీ కృపలో నిలిచి ఉండటానికి సహాయం చేయను. ఇంకా ఎవరైనా టేకుటీసీగా తీసుకునే వాళ్ళు ఉంటే, ప్రభా నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు ఉంటే, రహస్యంగా పాపాత్ములుగా బ్రతుకుతూ పైకి పరిశుద్ధంగా నీతిమంతులుగా వేషధారం కలిగిన వారు ఉంటే దయచేసి ఆ బిడ్డలను కూడా ఒప్పింపచేయి నాయన. వారి మనసులను మార్చండి, నీ తట్టునకు తెప్పండి. నీ పాదాల మీద పడటానికి, నీతో సమాధాన పడటానికి, నీవు ఇచ్చే రక్షణ పొందటానికి, ఈ కొద్ది దినాలు నీ కొరకు సాక్షిగా బ్రతకటానికి, నాయన శాశ్వత కాలం నీతో ఉండటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాం.